ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతున్నారు. స్వస్థపరచు యెహోవాను నేనే. మన దేవునికి ఇంకొక పేరు యెహోవా రాఫా. ఈరోజు నువ్వు ఎలాంటి రోగముతో బాధపడుతున్నావేమో, ఎలాంటి నొప్పిలో ఉన్నావేమో, ఎలాంటి బాధలో ఉన్నావేమో, మందులు వేసుకొని విసిగిపోయావేమో, భయపడుతున్నావేమో, యాంగ్జైటీకి గురవుతున్నావేమో, నీ అవిశ్వాసంలో నువ్వు పడిపోతున్నావేమో, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ఏమని అంటే, స్వస్థపరిచి యెహోవాను నేనే. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నీ రోగాలన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడు. ఆయనకు తగిలిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆల్రెడీ మనకి స్వస్థత ఇచ్చేశాడు. కానీ ఇంకా మనం ఆ సఫరింగ్లో, ఆ పెయిన్లో మనం ఇంకా బాధపడుతున్నాము అంటే అది కేవలము అపవాది దగ్గర నుండే. దేవుడు తలనొప్పి కూడా ఇచ్చే దేవుడు కాదు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచాలి, సమాధానంగా ఉంచాలి. మన పట్ల ఆయన ఎంతో ఆసక్తి కలిగిన దేవుడు మన దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు కొన్నిసార్లు అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాము. ఆ విశ్వాసాన్ని విరగగొట్టేసుకోండి, ఆ అపనమ్మకాన్ని విరగగొట్టేసుకోండి, ఆ డిస్బిలీఫ్స్ అన్నిటిని పోగొట్టేసుకొని దేవుని మీద ఆధారపడి ప్రతి రోగము నుండి మనము విడిపించబడతాము. దేవుని వాక్యం ఎప్పుడూ ఒకటే చెప్తుంది. ఆయన వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. అది నెరవేర్చే వరకు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు అబద్ధికుడు కాదండి. ఆయన సత్య స్వరూపి అయిన దేవుడు. చేసిన మాటను, చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో నింపే గొప్ప దేవుడు. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ ఎ గుడ్ డే.